హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్యఖండ్లోని 11th లెసన్ తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి ఈ లెసన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి ఈ పాఠానికి సంబంధించినటువంటి లేఖక్ ఎవరు అనంటే శ్రీ ప్రహ్లాద్ అగర్వాల్ జీ. చూడండి ఇక్కడ పిక్చర్, ఎవరు ఇతను? శ్రీ ప్రహ్లాద్ అగర్వాల్. ఇతను 1947లో ప్రహ్లాద్ అగర్వాల్ గారు జన్మించారు. ఓకే స్టూడెంట్స్, लेखक परिचय చూడండి. भारत की आज़ादी के साल मध्य प्रदेश के जबलपुर शहर में जन्मे प्रहलाद अग्रवाल ने हिंदी से MA तक शिक्षा हासिल की. అంటే భారతదేశానికి ఆజాదీ స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలో ఈ ప్రహ్లాద్ అగర్వాల్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ అనేటువంటి పట్టణంలో ఇతను జన్మించడం జరిగింది. అదేవిధంగా ఇతను హిందీ భాషలో MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తక్ శిక్షా హాసిల్కి, ఈయన హిందీలో MA ఎడ్యుకేషన్ అనేటువంటిది హాసిల్ అంటే ప్రాప్తికియా, ఈయన హిందీలో MA అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది. इन्हें किशोर वय से ही हिंदी फिल्मों के इतिहास और फिल्मकारों के जीवन और उनके अभिनय के बारे में विस्तार से जानने और उस पर चर्चा करने का शौक रहा. इन्हें అంటే ఈ ప్రహ్లాద్ అగర్వాల్ గారికి కిషోర్ వయసే అంటే ఈయన యుక్త వయసులో ఉన్నప్పుడు, యంగేజ్ నుంచే హిందీ ఫిల్మోంకే ఇతిహాస్, హిందీ సినిమాలకు సంబంధించినటువంటి చరిత్రను గురించి, అదేవిధంగా ఫిల్మ్కారోంకే జీవన్, ఈ యొక్క కళాకారులు ఎవరైతే ఉన్నారో, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి, और उनके अभिनय के बारे में, వాళ్ళు ఏ విధంగా యాక్షన్ చేశారు, వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళ యొక్క జీవిత వివరాలను, వారి యొక్క నటనను గురించి విస్తార్ సే జాననే ఉస్ పర్ చర్చా కర్నే కా షౌక్ రహా, వాళ్ళ యొక్క ఆ యాక్టర్స్ యొక్క జీవితాన్ని గురించి, వాళ్ళ యొక్క యాక్షన్ గురించి పూర్తిగా ఆయన తెలుసుకోవాలనేటువంటి కోరిక, అదేవిధంగా ఇతరులతో చర్చించేటువంటి, డిస్కస్ చేసేటువంటి షౌక్ రహా. షౌక్ అంటే రుచి రహా. చూడండి, కొంతమందికి ఏంటి, క్రికెట్ గురించి మాట్లాడుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రహ్లాద్ అగర్వాల్ గారికి ఏంటి అని అంటే ఈ యొక్క యాక్టర్స్ యొక్క జీవితాలను గురించి, వాళ్ళ యొక్క నటనను గురించి డిస్కస్ చేసేటువంటి, ఇతరులతో చర్చించేటువంటి లక్షణం అనేటువంటిది ఈయనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంతమందికి పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, కొంతమంది క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు, కొంతమంది యాక్టర్స్ గురించి, మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. అదేవిధంగా ఈ ప్రహ్లాద్ అగర్వాల్ వచ్చేసి యాక్టర్స్ యొక్క జీవితాల గురించి, వాళ్ళ యొక్క నటనను గురించి ఇతరులతో చర్చిస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచే. इन दिनों सतना के शासकीय स्वशासी स्नातकोत्तर महाविद्यालय में प्राध्यापन कर रहे प्रहलाद अग्रवाल फिल्म क्षेत्र से जुड़े लोगों और फिल्मों पर बहुत कुछ लिख चुके हैं और आगे भी इसी क्षेत्र को अपने लेखन का विषय बनाए रखने के लिए कृत संकल्प हैं. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో ఈయన సతనాకే శాసకీయ స్వశాసీ స్నాతకోత్తర్ మహావిద్యాలయ్, దీని యొక్క మీనింగ్ చూడండి. శాసకీయ స్వశాసీ స్నాతకోత్తర్ మహావిద్యాలయ్ అని అంటే గవర్నమెంట్ అటానమస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ. శాసకీ అంటే గవర్నమెంట్, స్వశాసి అంటే అటానమస్, స్నాతకోత్తర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, మహావిద్యాలయ్ అంటే యూనివర్సిటీలో ప్రాధ్యాపన్ కర్ రహే, ఈయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు, టీచింగ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఈ ప్రహ్లాద్ అగర్వాల్కి సినిమా రంగం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆ సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తులతో ఆయన అదేవిధంగా సినిమాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు రాయడం జరిగింది. అంతేకాకుండా ఆగేబీ ఇసీ క్షేత్రకో, ఈయన ఫర్దర్గా ఈయన ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను, అదేవిధంగా సినిమా యొక్క కళాకారుల యొక్క ఇష్టాయిష్టాలు, వారి యొక్క నటనను గురించి రాయాలి అనేటువంటి ఆయన కృత సంకల్ప హై.
ఆయన సంకల్పించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి నటులు, నిర్మాతలు, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గురించి తెలుసుకోవాలి. వాళ్ళ మీద వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా వాళ్ళ యొక్క నటన గురించి, వాళ్ళు తీసినటువంటి సినిమాలను గురించి ఆయన రాయాలి అనేటువంటి కోరిక అనేటువంటిది అతనికి బలంగా ఉంది. ఎవరికి? ఈ యొక్క లేఖక ప్రహ్లాద్ అగర్వాల్ గారికి. ఇన్కి ప్రముఖ కృతియా హై, అతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే సాత్వా దశక్, తాన్షాహ్, మై ఖుష్బూ, సూపర్ స్టార్ రాజ్ కపూర్, आदि हकीकत आधा फसाना, कवि शैलेंद्र, जिंदगी की जीत में यकीन, प्यासा, चिर अतृप्त गुरुदत्त, उत्ताल उमंग, सुभाष घई की फिल्म कला, ओरे मांझी, बिमल राय का सिनेमा और महाबाजार के महानायक, 21वीं सदी का सिनेमा, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రహ్లాద్ అగర్వాల్ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. ఓకే స్టూడెంట్స్, ఇది ప్రహ్లాద్ అగర్వాల్కి సంబంధించినటువంటి లేఖక్ పరిచయ్. ఈయన రాసినటువంటి పాఠం పేరు తీసరీ కసంకే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి లేఖక్ ఎవరు అనంటే ప్రహ్లాద్ అగర్వాల్ గారు. ఈయన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. హిందీలో ఎంఏ వరకు డిగ్రీ కంప్లీట్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఈయనకు చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా హిందీ సినిమాలకు సంబంధించినటువంటి యాక్టర్స్ వాళ్ళ యొక్క గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. అదేవిధంగా ఈయన సత్నా యూనివర్సిటీ ఏదైతే ఉందో, గవర్నమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అటానమస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నా కూడా అతనికి ఈ యొక్క సినిమా రంగం అంటే ఎక్కువ ఇష్టంతో సినిమా రంగంలో ఉండేటువంటి వ్యక్తుల గురించి ఆయన అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. అతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి లెసన్కి సంబంధించి పాఠ్ ప్రవేశ్ చూద్దాం. చూడండి, साल के किसी महीने का शायद ही कोई शुक्रवार ऐसा जाता हो जब कोई न कोई हिंदी फिल्म सिने पर्दे पर ना पहुंचती हो. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది మొత్తం కూడా సినిమాకి సంబంధించినటువంటిది. సాల్ కే కిసీ మహీనే, సంవత్సరంలో ఏ నెల చూసినా కూడా బహుశా ప్రతి నెలలో కూడా శుక్రవారం రోజు జబ్ కోయి నా కోయి హిందీ ఫిల్మ్ జిసే సినే పర్దే పర్ నా పహుంచతీ హో, అంటే సంవత్సరం పొడుగుతా ప్రతి నెల ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక కొత్త హిందీ సినిమా అనేటువంటిది రిలీజ్ కాకుండా ఉండదు. అంటే ప్రతి శుక్రవారం కూడా ఒక సినిమా అనేటువంటిది కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. సంవత్సరం పొడుగుతా ప్రతి నెల కూడా ప్రతి శుక్రవారం కూడా సినిమా అనేటువంటిది రిలీజ్ అవ్వకుండా ఉండదు. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది. ఇన్మే సే కుచ్ సఫల్ రహతీ హై తో కుచ్ అసఫల్, అయితే రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలు సక్సెస్ కావు. కుచ్ సఫల్ రహతీ హై, ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతాయి, అయితే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని असफल फेल्यूर होता है. कुछ दर्शकों को कुछ अरसे तक याद रह जाती हैं, कुछ को वह सिनेमाघर से बाहर निकलते ही भूल जाते हैं. చూడండి, कुछ दर्शकों को, కొంతమంది దర్శక్ అంటే ఎవరు? ఆడియన్స్, చూసేటువంటి వాళ్ళు, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, कुछ अरसे तक, అర్సే का अर्थ है साल, ఇయర్స్ టుగెదర్, ఏళ్ల తరబడి కొన్ని సినిమాలు మనకు గుర్తుండిపోతాయి. అందులో రిలీజ్ అయినటువంటి మనం చూసేటువంటి సినిమాల్లో ప్రేక్షకులు కొన్ని సినిమాలను ఎన్నో సంవత్సరాలు గుర్తుపెట్టుకోగలుగుతారు. అర్సే కా అర్థం ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటారు. కుచ్కో వహ సినిమాఘర్ సే బాహర్ నికల్తే హీ భూల్ జాతే, కొన్ని సినిమాలను సినిమా హాల్ నుంచి బయటికి రావడంతో కొన్నిటిని మనం మర్చిపోతాం. लेकिन जब कोई फिल्मकार किसी साहित्यिक कृति को पूरी लगन और ईमानदारी से पर्दे पर उतारता है तो उसकी फिल्म न केवल यादगार बन जाती हैं बल्कि लोगों का मनोरंजन करने के साथ ही उन्हें कोई बेहतर संदेश देने में भी कामयाब रहती हैं. చూడండి, लेकिन जब कोई फिल्मकार, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సినిమా తీసేటువంటి వాళ్ళు కుచ్ సాహిత్యక కృతి, కొన్ని సాహిత్యానికి సంబంధించినటువంటి సినిమాల్ని పూరి లగన్, పూర్తి శ్రద్ధతో, ఈమాందారీ, లగన్ కా అర్థం డెడికేషన్తో, అంకిత భావంతో, ఈమాందారీ నిజాయితీతో గనక సినిమా గనక తీస్తే
అట్లాంటి సినిమాలు కేవలము యాద్గార్ బన్ జాతి హై, కేవలము అందరికీ గుర్తుండటమే కాదు, లోగోं का मनोरंजन करने के साथ అవి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడంతో పాటు, వినోదాన్ని కలిగించడంతో పాటు, उन्हें कोई बेहतर संदेश देने में भी कामयाब रहती हैं, అది ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడంలో కూడా కామయాబ్ అంటే సఫల్ రహతి, సక్సెస్ అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఎవరైనా సరే సినిమా తీసేటువంటి నిర్మాతలు సాహిత్యక రచనలను గనక తీసుకొని వాటిని సినిమాని పూర్తి శ్రద్ధతో, నిజాయితీతో, అంకిత భావంతో గనక సినిమా గనక తీస్తే అలాంటి సినిమాలు ఏళ్ల తరబడి గుర్తుండటమే కాదు, అవి ప్రజలకు వినోదాన్ని అందిస్తాయి, అదేవిధంగా మంచి సందేశాన్ని ఇవ్వడంలో కూడా అవి విజయం సాధిస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. एक गीतकार के रूप में कई दशकों तक फिल्म क्षेत्र से जुड़े रहे कवि और गीतकार ने जब फणीश्वर नाथ रेणु की अमर कृति तीसरी कसम उर्फ मारे गए गुलफाम को सिने पर्दे पर उतारा तो वह मील का पत्थर सिद्ध हुई हैं. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర, ఇందులో ఇది అసలు ఒరిజినల్గా एक గీతకార్ శైలేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక లిరిసిస్ట్, రైట్ అంటే ఆయన పాటలు రాసేటువంటి రచయిత. కై దశకం తక్ అంటే ఎన్నో సంవత్సరాల పాటు, ఫిల్మ్ క్షేత్ర సే జుడే రహే కవి, సినిమా ఇండస్ట్రీతో సంబంధం కలిగినటువంటి ఒక కవి, పాటలు రాసేటువంటి ఒక కవి మరియు గీతకార్, పాటల రచయిత మరియు కవి అయినటువంటి ఫణీశ్వర్ నాథ్ రేణు అనేటువంటి కవి రాసినటువంటి తీసరీ కసం ఉర్ఫ్ మారే గయే గుల్ఫామ్, ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తీసరీ కసం ఉర్ఫ్ మారే గయే గుల్ఫామ్ అనేటువంటి ఈ యొక్క రచనను రాసింది ఎవరు అనంటే ఫణీశ్వర్ నాథ్ రేణు రాసినటువంటి దీనిని సినిమాగా తీయడం జరిగింది. అంతేకాకుండా వహ మీల్ కా పత్తర్ సిద్ధ్ హుయి హై, ఇవి ఎన్నో మైల్ స్టోన్స్ ను సాధించడం జరిగింది ఈ సినిమా అనేటువంటిది. ఈ సినిమా తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో అది ఫణీశ్వర్ నాథ్ రాసినటువంటి కవిత తీసరీ కసం ఉర్ఫ్ మారే గయే గుల్ఫామ్ అనేటువంటి దాన్ని సినిమాగా తీయడం జరిగింది శైలేంద్ర కుమార్. आज भी उसकी गणना हिंदी की कुछ अमर फिल्मों में की जाती हैं. ఈ తీసరీ కసం అనేటువంటి సినిమా ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా హిందీ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక చెప్పుకోదగినటువంటి బెస్ట్ ఫిలిం అమర్ ఫిల్మో మే కీ జాతి హై, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ హిందీ ఇండస్ట్రీ. విచ్ ఫిల్మ్ అమ్మా, ఏంటి ఆ సినిమా అంటే తీసరీ కసం అనేటువంటి సినిమా ఈ రోజుకి కూడా హిందీ మూవీస్లో బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్స్లో ఒక ఫిల్మ్గా చెప్తున్నారు. इस फिल्म ने न केवल अपने गीत, संगीत, कहानी की बदौलत शोहरत पाई, बल्कि इसमें अपने जमाने के सबसे बड़े शोमैन राज कपूर ने अपने फिल्मी जीवन की सबसे बेहतरीन एक्टिंग करके सबको चमत्कृत कर दिया है. చూడండి, ఎందుకు ఈ సినిమా ఇంత పాపులారిటీ సాధించింది అని అంటే, ఈ ఫిల్మ్ కేవలము అందులో ఉండేటువంటి గీత్ పాటలు, సంగీత్ మ్యూజిక్, అదేవిధంగా కహానీకి బదౌలత్ అంటే కథ ద్వారా షోహరత్ పాయి, ఇది కథ ద్వారా, పాటల ద్వారా, సంగీతం ద్వారా ఫేమస్ అయిపోయినటువంటి ప్రసిద్ధ్, షోహరత్ కా అర్థం ప్రసిద్ధ్, ఖ్యాతి పొందలేదు. అంతేకాదు ఇస్మే అప్నే జమానేకే, ఇది ఆ రోజుల్లో ఉండేటువంటి సబ్సే బడే షోమ్యాన్, అందరికంటే ఫేమస్ అయినటువంటి యాక్టర్ ఎవరు అనంటే రాజ్ కపూర్ ने अपने फिल्मी जीवन की सबसे बेहतरीन एक्टिंग करके सबको चमत्कृत कर दिया है. ఈ తీసరీ కసం అనేటువంటి మూవీలో ఇది కేవలము అందులో ఉండేటువంటి మంచి పాటలు, మ్యూజిక్, కథ ఆధారంగానే ఫేమస్ అయిపోలేదు. ఇందులో ఆ రోజులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఎవరు అనంటే రాజ్ కపూర్ తన జీవితంలోనే బెస్ట్ యాక్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి యాక్టరు ఎవరు అనంటే రాజ్ కపూర్ ఈ సినిమాలో అంత మంచిగా
యాక్టింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. అందువలన ఈ సినిమా అనేటువంటిది అంత పాపులర్ అయింది అని చెప్పేసి చెప్తున్నాం. फिल्म की हीरोइन वहीदा रहमान ने भी वैसा ही अभिनय कर दिखाया जैसी उनसे उम्मीद थी. ఇందులో హీరో ఎవరు, తీసరీ కసం అనేటువంటి దానిలో హీరో ఎవరు అని అంటే రాజ్ కపూర్. అదేవిధంగా హీరోయిన్ ఎవరు అని అంటే వహీదా రెహమాన్, ఈమె హీరోయిన్. వీళ్ళిద్దరూ కూడా తమ యొక్క అద్భుతమైనటువంటి నటనతో అభినయకరి దికాయ, వాళ్ళిద్దరు కూడా బాగా యాక్ట్ చేసి చూపించారు. ఉన్సే ఉమ్మీద్కి, వాళ్ళ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అలాగా ఈ రాజ్ కపూర్, వహీదా రెహమాన్ ఇద్దరు కూడా ఈ సినిమాలో యాక్టింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. इस मायने में एक यादगार फिल्म होने के बावजूद तीसरी कसम को आज इसलिए भी याद किया जाता है क्योंकि इस फिल्म के निर्माण ने यह भी उजागरा कर दिया कि हिंदी फिल्म जगत में एक सार्थक और उद्देश्यपरक ఫిల్మ్ బనానా కితనా కఠిన్ ఔర్ జోకిమ్ కా కామ్ హై. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈ యొక్క తీసరీ కసం అనేటువంటిది ఒక యాద్గార్ ఫిల్మ్, గుర్తుండిపోయేటువంటి సినిమా అవ్వటమే కాకుండా ఇది ఇసిలియే యాద్ భీ కియా జాతా హై, దీన్ని ఇంకా ఎందుకు గుర్తుంచుకుంటున్నారు అని అంటే క్యోంకి, ఎందుకు అని అంటే ఇస్ ఫిల్మ్ కే నిర్మాణ్ మే, ఈ యొక్క సినిమాను నిర్మించడంలో తీయడంలో ఇంకా ఉజాగరా కర్దియాకి అంటే ఇందులో ఇంకా హైలైట్ ఏంటి అంటే హిందీ ఫిల్మ్ జగత్ మే, హిందీ సినీ ఇండస్ట్రీలో ఎక్ సార్థక్ ఔర్ ఉద్దేశపరక్ ఫిల్మ్, ఒక అర్థవంతమైనటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాను తీయడం అనేటువంటిది ఎంత కష్టమో, దానిలో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి అనేటువంటిది ఇందులో చెప్పడం జరిగింది. ఎన్ని డేంజరస్, జోకిమ్ కా అర్థం ఖతరా, ఎన్ని అపాయాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి అలాంటి సినిమా తీయాలంటే అనేటువంటిది మొత్తాన్ని కూడా ఇందులో చూపించడం జరిగింది. సో ఇక్కడ మొత్తం కూడా ఏంటి అని అంటే తీసరీ కసం అనేటువంటి సినిమా ఏదైతే ఉందో అది ఫణీశ్వర్నాథ్ రేణు అనేటువంటి ఆయన రాసినటువంటి ఈ యొక్క నవల తీసరీ కసం ఉర్ఫ్ మారే గయే గుల్ఫామ్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీయడం జరిగింది. సో ఇందులో యాక్టర్ ఎవరు అని అంటే రాజ్ కపూర్ ఇందులో హీరో, వహీదా రెహమాన్ అనేటువంటి ఆమె హీరోయిన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజుల్లో ఈ సినిమాని తీయడానికి ఎంత కష్టపడ్డారు, ఈ సినిమా అనేటువంటిది ఏ విధంగా తెరకెక్కించడం జరిగింది, అదేవిధంగా ఈ సినిమా ఏ విధంగా ఆడింది అనేటువంటి విషయాల గురించి మనము నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర లెసన్ మనము తెలుసుకుందాము. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే మనము లేఖక్ ప్రహ్లాద్ అగర్వాల్ గురించి అదేవిధంగా పాఠ్ ప్రవేశ్ గురించి మనము తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ వీడియోస్ అయితే ఏవైతే జాగ్రత్తగా చూస్తున్నారో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాము, మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అదేవిధంగా మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది కనుక డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, 10th క్లాస్ వాళ్ళకి ఇది మాకు బాగా అర్థమవుతుంది అనుకుంటే తప్పకుండా మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు అనేటువంటిది కూడా మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే స్టూడెంట్స్, సభీకు ధన్యవాద్.